హలో ఎవరివన్, ఈరోజు మనం ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో దీనిలో టోటల్ వచ్చేసి 841 పోస్ట్ అనేది ఖాళీ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఆఫీస్ అటెండెంట్ పోస్టులు. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మనకి ఓన్లీ 2 టెస్ట్లు మాత్రం ఉన్నాయి. ఇక్కడ చూడండి, సెలెక్షన్ ఆఫ్ ద పోస్ట్ విల్ బీ త్రూ ఏ కంట్రీ వైడ్ కాంపిటేటివ్ టెస్ట్ ఆన్లైన్ ఫాలోడ్ బై లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్. సో మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్ టెస్ట్ అనేది జస్ట్ ఊరికే క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అండ్ ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ ఓన్లీ ఆన్లైన్ త్రూ ద బ్యాంక్స్ వెబ్సైట్ www.rbi.org.in. No other mode for submission of application is available. సో ఆన్లైన్ మోడ్లో మాత్రమే మనం ఇవి చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్లో దీన్ని అప్లై చేయడానికి కుదరదు. అండ్ వెబ్ లింక్ ఓపెన్ February 24th నుంచి March 15th దాకా. అండ్ పేమెంట్ ఆఫ్ టెస్ట్ ఫీ అంటే పరీక్షకి ఫీ చెల్లించు తారీఖు February 24 నుంచి March 15 దాకా. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి April 9 and 10 తారీఖుల్లో ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఇవన్నీ నార్మలే, ప్రతిదానికి కూడా ఉండేటివి. ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్ రీజియన్ కిందకి వస్తుంది. మనది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ ఆర్ కమ్స్ అండర్ హైదరాబాద్ రీజియన్. సో అక్కడ వచ్చేసి ఎస్టీకి వచ్చేసి 8, ఎస్టీకి 5, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 15 అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 5 అండ్ జనరల్ కేటగిరీకి వచ్చేసి 24. అండ్ టోటల్గా మన హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ 57 అనేవి ఉన్నాయి. ఇక్కడ మన హైదరాబాద్కి 57 ఉన్నాయి టోటల్గా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు ఏ పరిధిలో ఉన్నారో ఆ సెంటర్లో మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇలానే పైకి వెళ్తే మనం ఇవి అబ్జర్వేషన్స్ దానివి, సో ఇక్కడ ఏం అవసరం లేదు మనకి. మెయిన్ కీ పాయింట్స్ మాత్రం మనము ఈ నోటిఫికేషన్లో చూద్దాం. ఇప్పుడు ఇది నోటిఫికేషన్ మొత్తం ఒకవేళ మనము చదివి అండర్స్టాండ్ చేసుకోవాలంటే కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి మనకు అవసరం వచ్చేటివి మాత్రమే మనం కన్సిడర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం, ఇంకా కిందకి వెళ్దాం. ఇవన్నీ పర్సనల్ విత్. సో కమింగ్ టు ది ఏజ్ బిట్వీన్ 18 and 25 years, candidate must have born not earlier than 2 to 96 and not later than 1 to 2003 are only eligible to apply. సో 1996 కన్నా ముందు పుట్టిండకూడదు, 2003 తర్వాత కానీ పుట్టిండకూడదు. వారి ఏజ్ వచ్చేసి 18 to 25 మధ్యనే ఉండాలి. అండ్ రిలాక్సేషన్ ఏజ్ అది. ఎస్సీకి ఏమో 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూబీడీకి 10 years. అండ్ చాలా పర్టికులర్ వారికి పర్టికులర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఏం లేదు గైడ్లైన్స్. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ 1/2/21 2021 February 1 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండవలసినవి. ఏ candidate should have passed 10th standard SSC matriculation from the concerned state UT coming under the regional jurisdiction of the recruitment office to which he or she is applying. Such qualification should be from a recognized board or the state. Candidate అనేవాడు 10th class అర్హత కలిగి ఉండాలి. A candidate should have 10th standard qualification. In addition to the above, the candidate should be a domicile of state UT coming under the regional jurisdiction of the recruitment office to which he or she is applying for. సో ఏ స్టేట్లో అయితే ఉన్నాడో ఆ స్టేట్కి చెందిన వాడే ఉండాలి. అండ్ ద క్యాండిడేట్ షుడ్ బి అండర్ గ్రాడ్యుయేట్ యాజ్ ఆన్. ఇక్కడ చూస్తే February 1 అతను అండర్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అంటే దీని అర్థం అయిపోయి ఉండకూడదు. గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ పొసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో గ్రాడ్యుయేట్స్ అనే దానికంటే ఎక్కువ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ కానీ వాళ్ళు ఈ పోస్ట్కు
అనర్హులు అని అర్థం. ఇక్కడ ఇంకా అంత ఇంపార్టెంట్ ఏం లేదు. ఇక్కడ లాస్ట్ పాయింట్ చూసుకుంటే 6th పాయింట్, క్యాండిడేట్స్ అప్లయింగ్ టు ది రిక్రూట్మెంట్ ఆఫీస్ షుడ్ బి ఏ ప్రొఫిషియంట్ ఇన్ ది లాంగ్వేజ్, దట్ ఈస్ నో టు రీడ్, రైట్, స్పీక్ అండ్ అండర్స్టాండ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఫాలోయింగ్ అండర్ దట్ ఆఫీస్. సో ఏ రీజియన్కి అయితే అప్లై చేస్తున్నాడో ఆ రీజియన్లో ఉన్న భాష, స్థానిక భాష రాయడం, చదవగలడం, అర్థం చేసుకోగలిగేంత సామర్థ్యం అతను క్యాండిడేట్ కలిగి ఉండాలి. సో మనం ఇంతకుముందు చెప్పాం కదా ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుందని. సో ఆన్లైన్ టెస్ట్లో రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ అండ్ న్యూమెరికల్ అబిలిటీ. రీజనింగ్ వచ్చేసి 30 questions 30 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 30 questions 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 30 questions 30 మార్క్స్, న్యూమెరికల్ అబిలిటీ 30 questions 30 మార్క్స్. సో టోటల్గా ఇన్ 90 minutes. ఇక్కడ కాంపోజిట్ టైం అంటే ఇప్పుడు రీజనింగ్ సెక్షన్ మొదలు పెట్టామనుకోండి, ఆ తర్వాత మనకి రీజనింగ్లో ఏదైనా రాకపోతే వెంటనే జనరల్ ఇంగ్లీష్ సెక్షన్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఒకవేళ జనరల్ ఇంగ్లీష్లో కూడా ఏదైనా రాకపోతే న్యూమెరికల్ అబిలిటీలోకి ఏది మనకు రాకపోతే మళ్ళీ జనరల్ అవేర్నెస్లోకి. సో ఈ విధంగా ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్కి షిఫ్ట్ అయ్యే సదుపాయం కలిగి ఉన్నదాన్నే కాంపోజిట్ టైం అని అంటారు. సో దీని మొత్తం టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. అండ్ ఆన్లైన్ టెస్ట్ ఎక్సెప్ట్ ది టెస్ట్ ఆఫ్ జనరల్ ఇంగ్లీష్ విల్ బీ ఇన్ బైలాంగ్వల్. సో ఈ టెస్ట్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. దెర్ విల్ బీ నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇన్ ద ఆన్లైన్ టెస్ట్. 1/4 mark విల్ బీ డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ప్రతి 4 సమాధానాలకు తప్పైనట్లయితే 1 మార్క్ అనేది వెళ్ళిపోతుంది. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పాస్ ది మినిమం ప్రిస్క్రైబ్డ్ మార్క్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఆఫ్ ది ఆన్లైన్ టెస్ట్. సో ఇక్కడ రీజనింగ్లో కొద్దిగా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. కట్ ఆఫ్ అంటే ఆ మార్క్స్ అనేది మనం ఖచ్చితంగా రీచ్ అనేది అవ్వాలి. సో జనరల్ అవేర్నెస్ సపోజ్ 30 మార్కులు కానీ 10 మార్కులు, అండ్ జనరల్ ఇంగ్లీష్లో 10 మార్కులు, జనరల్ అవేర్నెస్లో 10 మార్కులు, న్యూమెరికల్ అబిలిటీలో 10 మార్కులు. సో ఈ సెక్షనల్ కట్ ఆఫ్ అంటారు దీనిని. ఖచ్చితంగా ఆ సెక్షన్లో మినిమం 10 మార్కులనే రావాలి. మనకు జనరల్ అవేర్నెస్లో 30 వచ్చే, న్యూమెరికల్ అబిలిటీలో ఒకేలా 9 వచ్చినా కూడా మనం ఎలిజిబుల్ కానట్టే. సో ఇలాగే కిందకి వెళ్తే అక్కడ చెప్పాను కదా, అది ఆన్లైన్ టెస్ట్ అనేది ఏప్రిల్లో ఉంటుందని. అంటే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అండి ఇది SC ST అండ్ OBC PWBD వాళ్ళకి. ఇలా కిందకి వెళ్తే టెస్ట్ సెంటర్. సో అవి కింద చూద్దాం మనం. ఇక్కడ బేసిక్ పే వచ్చేసి ఇక్కడ టోటల్గా శాలరీ వచ్చేస్తే అప్రాక్సిమేట్లీ అట్ ప్రజెంట్ ఇనిషియల్ మంత్లీ గ్రాస్ emoluments for office attendance is approximately 26,508. Office attendants who will not be staying in the accommodation provided by the bank will be eligible for house rent allowance at 15% of pay. బ్యాంక్స్ ప్రొవైడ్ చేసినటువంటి క్వార్టర్స్లో ఒకేలా ఉండడానికి ఇష్టం లేకపోతే హౌస్ రెంట్ అలవెన్స్ కింద 15% ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకేం అవసరం లేదు. హౌ టు అప్లై చెప్పాను కదా, ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. February 24th నుంచి March 15th దాకా. సో ఈరోజు ఆల్రెడీ వచ్చేసి డేట్ మార్చిలోకి ఎంటర్ అయ్యాం మనం. అండ్ అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఫీ అని 2 charges ఉంటాయి. SC ST వాళ్ళకి వచ్చేసి SC ST PWBD EXS అంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వచ్చేసి ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. అవి వచ్చేసి 50 rupees మాత్రమే. అండ్ 450 ఫర్ OBC EWS అండ్ జనరల్ క్యాండిడేట్స్. అంటే ఇది టెస్ట్ ఫీ అలాంగ్ విత్ ఇంటిమేషన్ ఛార్జెస్. ఇలాగే కిందకి వెళ్తే చూద్దాం ఇంకా ఏమన్నా ఉన్నాయేమో. సో ఇక్కడ రెండు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. క్యాండిడేట్ రాకపోకలకు కానీ ఖర్చు అతనే భరించవలసి ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైనా లేట్ వచ్చినట్లయితే వాళ్ళని లోపలికి అలౌ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరు అని దానికి అర్థం. ఇట్లా కిందకి వెళ్ళి చూద్దాం ఇంకా ఏమైనా కీ పాయింట్స్ ఉన్నాయేమో మనకి. హౌ టు అప్లై, ఎలా అప్లై, www.rbi.org.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ స్కాన్ వచ్చేసి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవి 2 అవసరము. సిగ్నేచర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో పెట్టకూడదు. అండ్ సిగ్నేచర్ వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తోనే మాత్రం పెట్టాలి, బ్లూ ఇంక్ వాడకూడదు. ఇలానే కిందకి వెళ్తే ఇదంతా హౌ టు అప్లై ఆన్లైన్, ఎలా అప్లై చేయాలనేది. ఒకవేళ మీరు అప్లై చేస్తున్నట్లయితే దీన్ని చదువుకుంటూ అప్లై చేయవచ్చు.
గైడ్లైన్స్. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ గైడ్లైన్స్, ఫోటోని ఎలా స్కాన్ చేయాలి, ఇమేజ్ సిగ్నేచర్ని ఎలా స్కాన్ చేయాలనేది ఇక్కడ. ఫోటో ఇమేజ్ వచ్చి 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి ఫోటో ఇమేజ్ వచ్చేసి. అలాగే సిగ్నేచర్ ఇమేజ్ వచ్చేసి 10 to 20 KBలో ఈ మధ్యలో ఉండాలి. ఇదల్లా అప్లై చేసుకునేటప్పుడు చూసేయండి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయడం, అర్థం చేసుకోగలగడం వచ్చి ఉండాలి. అలాగే కిందకి వచ్చినట్లయితే ఇక్కడ రీజనల్ జోన్స్ ఫర్ RBI ఆఫీసర్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ క్లాస్ 4. సో ఇక్కడ వచ్చేసి మన హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో మనం హైదరాబాద్ కిందకి వచ్చేస్తాం. టెస్ట్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి హైదరాబాద్ రీజనల్ కింద చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం. సో ఈ రీజనల్ ఆఫీసర్స్ అన్నీ ఉన్నాయి. సో మనకి వేరే దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటుంది కాబట్టి కర్నూలు దగ్గర మనకి. అప్లై చేసుకుంటే ఇక్కడే ఐఎన్ డిజిటల్లో కానీ లేకపోతే ఎక్కడో చోట ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎగ్జామ్ సెంటర్ అనేది వాళ్ళు మనకి వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇంతే అండి. మీరు ఒకవేళ 10th క్వాలిఫికేషన్ నుండి అండర్ గ్రాడ్యుయేట్ కానట్లయితే ఇప్పటికీ సో మీరు ఎలిజిబుల్, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అందులో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకే ఎగ్జామ్ మాత్రమే ఉంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మార్క్స్లోకి కన్సిడర్ చెయ్యరు, అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అండ్ ఫస్ట్ ఎగ్జామ్లో నువ్వు ఎంత బాగా స్కోర్ చేస్తావో ఖచ్చితంగా నువ్వు స్కోర్ చేసిన దాన్ని బట్టి అక్కడ ఆధారపడి ఉంటుంది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.